నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. మనకి తెలియని చాలా విషయాలు పెద్దగా పట్టించుకోం. అదే మన దృష్టిని వచ్చిన తర్వాత అరే నిజంగానే కదా అని ఆశ్చర్యపోతుంటాం. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో మనలో చాలామంది టూర్లో, వెకేషన్ ట్రిప్స్లో, బిజినెస్ టూర్లకు వెళుతుంటారు. వేరే చోటుకు వెళ్ళినప్పుడు ఉండడానికి అవసరం కాబట్టి ఏదో హోటల్ లేదా లాడ్జ్లో రూమ్ తీసుకుంటారు. పని పూర్తి చేసుకుని తిరిగి వస్తాం. కానీ ఎప్పుడైనా మనం బస చేసిన హోటల్లో రూమ్ నెంబర్ 13 లేదనే విషయాన్ని అంతగా గమనించాం. ఎన్ని అంతస్తుల భవనం ఉన్నా అందులో మీరు గది అద్దెకు తీసుకున్న 13వ అంతస్తు ఉండదు. లిఫ్ట్లో కూడా 14 లేదా 12 అంతస్తులోనే ఆగుతుంది. దాంతోనే మొదలవుతుంది. ఇది తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ అది చాలా కామన్. కానీ మీరే ఆలోచించండి, మీరు ఎప్పుడైనా రూమ్ నెంబర్ 13 ఉన్న హోటల్కి వెళ్ళారా? లేదా లిఫ్ట్లో ఫ్లోర్ నెంబర్ 13 అని గుర్తుపెట్టారా? కాకపోతే దాని వెనక కారణం ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఇది తెలిసిన తర్వాత మీరు షాక్ అవుతారు. భోపాల్ నివాసి జ్యోతిష్యుడు మరియు వాస్తు సలహాదారుడు పండిత్ హితేంద్ర కుమార్ శర్మ దీనిపై తనకు తెలిసిన విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి 13 సంఖ్యను భయానక సంఖ్యగా చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వ్యక్తులు 13కి భయపడుతుంటారు. వారు ఈ సంఖ్యను దురదృష్టకరమని భావిస్తారు. చాలామంది వ్యక్తులు దీనిని ప్రతికూల శక్తులతో కూడా అనుబంధిస్తారు. దీని కారణంగా భయం మరింత పెరుగుతుంది. ఈ భయాన్ని ట్రిస్కైడెకాఫోబియా అని అంటుంటారు. చాలామంది హోటల్ యజమానులకు ట్రిస్కైడెకాఫోబియా అంటే భయం ఉందని, దీని కారణంగా వారు హోటల్లో ఏ గది నెంబర్ 13ని ఉంచరు. వారు హోటల్ పెద్దగా ఎక్కువ ఫ్లోర్లు ఉన్నప్పటికీ వారు అక్కడ 13వ అంతస్తు గురించి కూడా ప్రస్తావించరు. 12 తర్వాత 12A లేదా 12B వంటి సంఖ్యలను రాస్తారు, లేదా నేరుగా 14 సంఖ్యను రాస్తారు. పైన చెప్పినట్లుగా 13 సంఖ్యకు భయపడి చెమటలు పట్టడం, నెర్వస్నెస్ వంటి సమస్యలు ఉన్నవారు ట్రిస్కైడెకాఫోబియాతో బాధపడుతున్నట్లుగా అర్థం. 13 నెంబర్ను చూసినప్పుడల్లా వారి హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇది మనలో చాలామందికి జరుగుతుంది. హోటల్కి వెళ్ళి రూమ్ నెంబర్ 13 బుక్ చేసుకుంటే తమ పని చెడిపోతుందని చాలామంది భావిస్తుంటారు.